హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th సెమిస్టర్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ వీడియో. ఇక్కడ చూడండి, 6th సెమ్ మ్యాథ్స్ ఎవరికైతే సిలబస్ న్యూమరికల్ అనాలైసిస్ అనే సిలబస్ ఉందో, ఓకే, ఒకసారి చూసుకోండి. ఇక్కడ 6th సెమ్ మ్యాథ్స్లో కాలేజ్ వాళ్ళు ఏదైతే చూస్ చేసుకుంటారో అదే సిలబస్ అయితే మీకు ఉంటుంది. ఇక్కడ న్యూమరికల్ అనాలైసిస్ ఉంటుంది ఒకటి, అండ్ ఇంకోటి అనలైటికల్ సాలిడ్ జామెట్రీ అని ఇంకోటి ఉంటుంది. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది ఎవరికైతే న్యూమరికల్ అనాలైసిస్ సిలబస్ అయితే ఉందో వాళ్ళైతే ఈ వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి. అయితే నేను ఈ న్యూమరికల్ అనాలైసిస్ అనే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ యూనిట్ 1కి సంబంధించినవి చేశాను, అండ్ యూనిట్ 4కి సంబంధించినవి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లోడ్ చేశాను. కానీ యూనిట్ 2 అండ్ యూనిట్ 3వి నేను లాంగ్ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. ఓకే, యూనిట్ 3 అండ్ యూనిట్ 2 ఈ లాంగ్ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. చాలా మంది కామెంట్ బాక్స్లో అడిగారు. ఓకే, నాకు పర్సనల్గా కూడా కామెంట్ చేశారు. అందుకని నేను యూనిట్ 2 స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, యూనిట్ 2లో ఏవైతే రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూనిట్ 2లో లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మీరు కావాలంటే చూడండి, ఇది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వస్తుందండి. ఓకే, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఏంటి ఈ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని మనం డిరైవ్ చేయాలి. ఓకే, అంటే ఆ ఫార్ములా ఎలా వస్తుందో మనం ప్రూవ్ చేయాలన్నట్టు. ఇక్కడ గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కదా, నేను ఏ విధంగా అయితే చేస్తానో అండ్ నేను ఏ విధంగా నోట్స్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అండ్ కొందరు డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకున్న వరకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నవారు ఒక నోట్బుక్ ముందట పెట్టుకొని నేను ఇప్పుడు ఒక టేబుల్ ప్రకారం అండ్ ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు నోట్బుక్ ముందట పెట్టుకొని ఈ వీడియో చూస్తూ మీరు నోట్బుక్లో రాస్తే మంచిది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అయితే వచ్చింది అనేది. ఓకే, మీరు నోట్బుక్ పెట్టుకున్నారు కదా, ఆ నోట్బుక్లో నేను ఏ విధంగా అయితే టేబుల్ వేశానో ఈ టేబుల్ అనేది మీ నోట్బుక్లో వేసుకోండి. ఒకసారి వీడియోని పాజ్ చేసి టేబుల్ అనేది వేసుకోండి. ఓకే, ఈ టేబుల్ వేసుకున్నారు కదా, ఇప్పుడు మనకు న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా రావాలంటే, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అది రావాలంటే ఫస్ట్ ఈ బాక్స్ అనేది ఫస్ట్ మనం గీయాలి ఎగ్జామ్లో. ఈ బాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బాక్స్ ఉంటేనే మనకు దీనిలో నుంచి ఆ న్యూటన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది మనకు వస్తుంది. ఓకే, ఈ బాక్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే నేను అందులో షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అందులో నోట్స్లో రాశానండి. నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేయలేదు. ఓకే, ఈ యూనిట్ 2కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి లాంగ్ ఇంపార్టెంట్ చేస్తున్నానండి. నాకు టైం దొరకట్లేదు. సో టైం దొరికితే ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, ఇక్కడ టోటల్గా ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5 బాక్సెస్ ఎగ్జామ్లో కరెక్ట్గా గీయండి, 5 లైన్స్. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వై, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బాక్స్ అనేది రాయండి, ఎక్స్ వాల్యూస్. ఇక్కడ ఏం రాస్తారంటే x0, x1, x2, x3 అప్ టు x3 వరకు రాయండి. ఓకే, x3 వరకు రాసిన తర్వాత ఇక్కడ ఈ y వాల్యూ కూడా సేమ్ y3 వరకు రాయండి. y0, y1, y2, y3. ఓకేనా, ఫస్ట్ x వాల్యూస్ అప్ టు 3 వరకు, తర్వాత y వాల్యూస్ అప్ టు 3 వరకు. ఓకేనా, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ ఏ విధంగా రాయాలో చెప్తాను వినండి. డిఫరెన్స్ అంటే మీకు గుర్తుకు రావాలి, మైనస్ అని. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్టింగ్ చేయడమే కదా, ఒక వాల్యూలో నుంచి ఇంకో వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్ అంటే ఒక స్టెప్ ముందుకు వేస్తే దాని డిఫరెన్స్ కనుక్కోవాలి మనం. ఇక్కడ దేని డిఫరెన్స్ కనుక్కోవాలి మనం అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. ఏ రెండింటి యొక్క డిఫరెన్స్? మీరు ఎగ్జామ్లో ఈ బాక్స్ గీసేటప్పుడు కొద్దిగా స్పేస్ ఉండాలండి, క్లియర్గా చూసుకోండి. స్పేస్ ఉంటేనే మనం ఈ స్పేస్ కరెక్ట్గా
ఇక్కడ మనం వాల్యూ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ డిఫరెన్స్ వాల్యూ స్పేస్ ఉంచుకోండి. ఈ స్పేస్ యారో మార్క్ పెట్టి ఇక్కడ డెల్టా వై, ఓకే, డెల్టా వై నాట్ వాల్యూ మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ని మనం ఇక్కడ డెల్టా తోని డినోట్ చేస్తాం. వై నాట్ అనేది ఇక్కడ వైలో ఫస్ట్ వై నాట్ ఉంది కాబట్టి వై నాట్ తీసుకుందాం. ఇప్పుడు డెల్టా వై నాట్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఫస్ట్ డిఫరెన్స్ అది ఎలా కనుక్కోవాలంటే ఏం లేదు, సింపుల్ చెప్తాను వినండి. ఇక్కడ y1 మైనస్ y0, y1 మైనస్ y0, ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ. అండ్ అదే విధంగా ఇక్కడ ఈ గ్యాప్ చూసుకోండి. ఈ స్పేస్ మధ్య కరెక్ట్ యారో వర్క్ పెట్టి ఇక్కడ రాయాలి. ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏం రాస్తారంటే డెల్టా, ఇక్కడ y1 ఉంది కదా, ఫస్ట్ y1 దీని యొక్క డిఫరెన్స్ రాయాలి. ఏం డిఫరెన్స్? ఇప్పుడు y2 మైనస్ y1 నేను ఎలా రాస్తున్నా అని అర్థమవుతుంది కదా. మీరు ఇక్కడ చూస్తున్నప్పుడు కింద నోట్బుక్ ఉంటుంది, ఆ నోట్బుక్ లో రాయండి. ఓకే, నోట్బుక్ లో రాస్తే మీకు అర్థమవుతుంది ఎలా రాశారో నేను అనేది. ఇక్కడ గ్యాప్ ఉంచుకొని కరెక్ట్ గా ఆరో మార్క్ పెట్టి ఇక్కడ రాయండి. వీటి యొక్క డిఫరెన్స్ రాశాను ఇక్కడ నేను అంతే. y1 మైనస్ y0 దాని వాల్యూ డెల్టా y0. ఓకే, డెల్టా ఇక్కడ y0 ఎందుకు తీసుకున్నాను నేను? ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో y0 ఉంది కాబట్టి అందుకని డెల్టా y0 ఇజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y0 తీసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే విధంగా రాశాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు యొక్క డిఫరెన్స్ కరెక్ట్ ఆరో మార్క్ పెట్టి ఇక్కడ రాయాలి. కరెక్ట్ చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు, మీకు మార్క్స్ అనేవి పడవు. క్లియర్ గా స్పేస్ ఉండేటట్టు చూసుకొనే ఈ బాక్స్ అనేది ఎగ్జామ్ లో డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, డెల్టా ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ ఏం వాల్యూ ఉంది ఇక్కడ? y2, కాబట్టి డెల్టా y2 ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు y3 మైనస్ y2 డిఫరెన్స్ అన్నట్టు, y3 మైనస్ y2. ఓకే, ఇప్పుడు మనకైతే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకు వచ్చాయి. ఇదే విధంగా మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ ఏ విధంగా అయితే కనుక్కున్నామో ఈ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ కూడా అదే విధంగా కనుక్కోవాలి. ఇక్కడ స్పేస్ ని చూసుకొని కరెక్ట్ గా ఆరో మార్క్ పెట్టి ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఈ రెండు యొక్క డిఫరెన్స్ ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనం ఎలా రాస్తారు? ఇప్పుడు ఈ రెండు యొక్క డిఫరెన్స్ రాయాలంటే ఫస్ట్ మనకు డెల్టా ఏదో చూడాలి. డెల్టా ఏం తీసుకోవాలంటే ఈ పైన వాల్యూ ఉంది కదా, ఈ పైన వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఈ రెండు యొక్క డిఫరెన్స్ చెప్తున్నాను, నేను డైరెక్ట్ గా షార్ట్ కట్ చెప్తున్నాను, మీరు ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ కావద్దని. కొద్దిగా స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ రాయకుండా డైరెక్ట్ మనం వాల్యూ వేసినా వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు యొక్క డిఫరెన్స్ కావాలంటే మనం కొద్దిగా ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేయకుండా ఏం చేస్తానంటే డైరెక్ట్ ఇక్కడ ఉన్నదే ఫస్ట్ ఇక్కడ రాస్తాను. డెల్టా y0 ఇజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y0. ఇక్కడ ఉన్నదే డైరెక్ట్ ఇక్కడ రాసి, అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ రాసి నేను ఏం చేస్తున్నానంటే డెల్టాని వీటన్నిటికీ మల్టిప్లై చేస్తున్నాను. డెల్టాని దీనికి అండ్ దీనికి బోత్ సైడ్స్ డెల్టాని మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు? ఇక్కడ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి మనకు రెండు డెల్టాలు ఉండాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి రెండు డెల్టాలు అనేవి ఉండాలి మనకు. కాబట్టి ఇక్కడ ఇంకో డెల్టాని మల్టిప్లై చేస్తే డెల్టా స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ డెల్టాని మల్టిప్లై చేయాలి, ఇక్కడ డెల్టాని మల్టిప్లై చేయాలి. ఓకే, అర్థమైంది కదా. ఇది నేను ఇందులో ఈ రెండిట్లో నుంచి డిఫరెన్స్ అనేది ఇది డైరెక్ట్ గా రాశాను. ఫస్ట్ డైరెక్ట్ గా రాసి ఏం చేశాను, ఇది సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి నేను ప్రతి బోత్ సైడ్స్ ఇటు సైడ్ డెల్టాని మల్టిప్లై చేశాను. అర్థమైంది కదా, డన్. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ గా ఆరో మార్క్ పెట్టుకొని కరెక్ట్ ప్లేస్ లో రాయాలి. ఓకే, అందుకే ఎగ్జామ్ లో స్పేస్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఏం చేయాలి? ఇది తీసుకోవాలి. డైరెక్ట్ గా ఇది రాయండి. డెల్టా y1 ఇజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1. ఇది డైరెక్ట్ గా రాసి ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, నేను డెల్టాని మల్టిప్లై చేశాను. ఎందుకు?
ఇక్కడ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి 2 డెల్టాలు ఉన్నాయని చెప్పాను. కాబట్టి ఇక్కడ డెల్టా మల్టిప్లై అయితే ఇది డెల్టా స్క్వేర్ అవుతుంది. అండ్ ఇక్కడ డెల్టా అండ్ ఇక్కడ డెల్టా మల్టిప్లై చేశాను. ఓకేనా, మీకు నేను సింపుల్ గా చెప్తున్నానండి. ఓకే, సింపుల్ గా ఎలా అర్థం అవ్వాలనేది చెప్తున్నాను. ఇది చేయడానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, మీకు అంతా ప్రాసెస్ ఏం అవసరం లేదు. మీరు బాక్స్ నీట్ గా నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా ఎగ్జామ్ లో వేసినట్లయితే మీకు కరెక్ట్ గా ఫుల్ మార్క్స్ ఇస్తారు వాళ్ళు. డన్. ఇప్పుడు ఇది రాశారు, ఇది సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ. ఇప్పుడు లాస్ట్ మనకు థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ కనుక్కోవాలి. ఏముంది, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ కనుక్కుంటే మనకు థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, కరెక్ట్గా యారో మార్క్ పెట్టి ఈ ప్లేస్లో రాయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలి అంటే ఫస్ట్ ఉన్న వాల్యూని డైరెక్ట్గా రాయండి. ఇంతకుముందు చేసిందే మనం, ఇక్కడ ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అలా ఆ విధంగా చేయాలి. ఇక్కడ ఉన్న వాల్యూని డైరెక్ట్గా రాయండి. డెల్టా స్క్వేర్ వై నాట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వై1 మైనస్ డెల్టా వై నాట్, డెల్టా వై1 మైనస్ డెల్టా వై నాట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ మనం రాస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఇది థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి మనకి ఇక్కడ 3 డెల్టాలు ఉండాలి. ఎన్ని ఉండాలి, 3 డెల్టాలు ఉండాలి, 3. కాబట్టి ఇక్కడ ఇంకో డెల్టాని మల్టిప్లై చేస్తే ఇది కాస్త 3 అవుతుంది, డెల్టా క్యూబ్ వై నాట్. ఓకే, డెల్టా క్యూబ్ వై నాట్. మళ్ళీ ఇది ఇక్కడ డెల్టా మల్టిప్లై చేస్తే డెల్టా స్క్వేర్ అవుతుంది, ఇక్కడ కూడా ఇది డెల్టా స్క్వేర్ అవుతుంది. ఓకే, మనకు క్లియర్ గా చూసుకున్నట్లయితే బాక్స్ అనేది ఈ విధంగా ఎగ్జామ్ లో రాయండి. ఇక్కడ ఏమైంది, మనకు ఫస్ట్ ఇవి రాసాం 3 వరకు, అండ్ ఇవి కూడా 3 వరకు రాసాం. దాని తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం డెల్టా వై నాట్ అని, అండ్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం డెల్టా వై1 అని, అండ్ అదేవిధంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి డెల్టా వై2 అని ఈ విధంగా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏం చేశాను, మళ్ళీ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకునేటప్పుడు ఈ ఫస్ట్ అని డైరెక్ట్ గా రాసి ఇది సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి డెల్టాని మల్టిప్లై చేశాను. అదే స్టెప్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళి నేను ఇక్కడ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూని అయితే ఈ విధంగా కనుక్కున్నాను. ఓకేనా, ఈ బాక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు నోట్బుక్ లో క్లియర్ గా ఈ బాక్స్ అనేది గీసుకోండి, వీడియోని పాజ్ చేసి గీసుకోండి. ఓకే, ఈ బాక్స్ ని క్లియర్ గా మీ నోట్బుక్ లో రాసుకున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది ఆ బాక్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుంటూ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు లెట్ us కన్సిడర్ ఏ పాలినామియల్ ఈక్వేషన్. ఫస్ట్ మీరు ఆ టేబుల్ రాసిన తర్వాత మనకు ఒక పాలినామియల్ ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకోండి. ఆ పాలినామియల్ ఈక్వేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ a2 ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ సో ఆన్ ప్లస్ an ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఇక్కడ ఉన్న వాల్యూ డైరెక్ట్ ఇక్కడనే, కానీ ఇక్కడ a2 ప్లేస్ లో an వచ్చింది, గుర్తుంచుకోండి, మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. అప్ టు సో ఆన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బేస్ లో n మైనస్ 1 ఉంది, గుర్తుంచుకోండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇలా నేను ఏ విధంగా అయితే బాక్స్ కొట్టి క్లియర్ గా ఈక్వేషన్ నెంబర్ 1 అని రాశానో అదే విధంగా మరి ఎగ్జామ్ లో రాసినట్లయితే మీరు ఎక్కడెక్కడ హైలైట్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్ కరెక్షన్ చేసేటప్పుడు పేపర్ అనేది వాళ్ళు ఆ బాక్సెస్ చూస్తారు అండ్ క్లియర్ గా ఈక్వేషన్ నెంబర్ చూస్తారు, ఆన్సర్ చూసి ఫుల్ మార్క్స్ అనేవి వేస్తారు. ఓకేనా, నేను చెప్పినట్టు మీరు నేర్చుకొని ఎగ్జామ్ లో రాయండి. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏ నాట్ వాల్యూ, a1, a2 అండ్ an ఇవన్నీ కాన్స్టాంట్ వాల్యూస్ అన్నట్టు. ఇవన్నీ ఏంటి, కాన్స్టాంట్స్ కాబట్టి ఫస్ట్ మనం ఏ నాట్ వాల్యూ, a1 వాల్యూ, a2 వాల్యూ అండ్ a3 a4 దాకా కనుక్కొని అండ్ an కూడా వాల్యూ కనుక్కొని మనం ఆ వాల్యూస్ ని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది మనకైతే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, మరి ఫస్ట్ ఇక్కడ ఏ నాట్ వాల్యూ కావాలి అంటే ఏం చేస్తారు ఫస్ట్ అంటే లెట్
x is equals to x naught. లెట్ x is equals to x naught లేదా ఈ విధంగా రాయండి. ఓకే, x is equals to x naught. Substitute in equation number 1 for a naught value. For a naught value. ఈ a naught వాల్యూ రావడానికి నేను ఈ x ప్లేస్ లో ఏం చేస్తాను, x నాట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి, మనకు a నాట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటో చూసుకోండి ఫస్ట్ క్లియర్ గా. f of x is equals to a నాట్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాస్తున్నాను, క్లియర్ గా గమనించండి ఏం రాస్తున్నాను, ప్లస్ a1 x వాల్యూ. ఇక్కడ x ప్లేస్ లో ఏం చేయాలి, x నాట్ ని అప్లై చేయాలి. x నాట్ మైనస్ x నాట్, x నాట్ మైనస్ x నాట్ ప్లస్ a2 x మైనస్ x నాట్, అంటే x ప్లేస్ లో x నాట్ సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ ఇక్కడ x నాట్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా x నాట్ అప్లై చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఇంటూ మళ్ళీ ఇంటూ x మైనస్ x1 ఉంది, x ప్లేస్ లో ఏం చేయాలి, x నాట్ మైనస్ x1. ఓకే, ప్లస్ సో ఆన్ ప్లస్ an. మళ్ళీ ఇక్కడ x మైనస్ x నాట్ ఉంది, x ప్లేస్ లో x నాట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఇక్కడ x మైనస్ x1, x ప్లేస్ లో ఏం చేయాలి, x నాట్ అప్లై చేయాలి. అప్ టు సో ఆన్ x మైనస్ xn మైనస్ 1, x ప్లేస్ లో x నాట్ మైనస్ xn మైనస్ 1. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. మనం ఏం చేయాలి, మనం ఇక్కడ x ప్లేస్ లో x నాట్ ని ఎందుకు సబ్స్టిట్యూట్ చేసాం, మనకు ఏ నాట్ వాల్యూ కావాలి కాబట్టి x ప్లేస్ లో x నాట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, x నాట్ మైనస్ x నాట్, దాని వాల్యూ ఏమవుతుంది అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, ప్లస్ x నాట్ మైనస్ x నాట్ క్యాన్సిల్ అయితే దాని వాల్యూ 0. అవును కదా, దాని వాల్యూ 0. అండ్ ఇది కూడా 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది కూడా 0 అవుతుంది. చూసుకోండి, x నాట్ మైనస్ x నాట్ దాని వాల్యూ 0నే కదా, డన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, ఇంకో స్టెప్ వేయాలి, దీనికి నేను వేస్తలేను, మీరు నోట్స్ కొనుక్కుంటే నోట్స్ లో ఉంటుంది క్లియర్ గా. ఇక్కడ క్లియర్ గా చెప్తాను, ఇంకో స్టెప్ వేసుడు ఎందుకని. ఈ రెండు క్యాన్సిల్ అయితే దీని వాల్యూ 0 అవుతుంది కదా, 0. దీని వాల్యూ కూడా 0 కదా, అండ్ ఈ వాల్యూ కూడా 0. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ స్టెప్ అనేది ఏ విధంగా రాయాలంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏ నాట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ప్లస్ ఇక్కడ a1 అనేది 0కి మల్టిప్లై అయితే దాని వాల్యూ 0 వస్తుంది, ప్లస్ ఇక్కడ a2 అనేది 0 ఇంటూ x నాట్ మైనస్ x1 ఉంది, మనకు 0ని దేనికి మల్టిప్లై చేసినా దాని వాల్యూ 0 వస్తుంది. ఓకే కదా, ప్లస్ సో ఆన్ ప్లస్ ఇక్కడ an ఉంది, కానీ ఈ 0 అనేది దీనికి మల్టిప్లై చేసి దీనికి మల్టిప్లై చేస్తే 0 అనేది దేనికి మల్టిప్లై చేసినా మనకు టోటల్ గా 0 వాల్యూ వస్తుంది. ఇది టోటల్ గా an 0 ఇంటూ సో ఆన్ దిస్, ఈ టోటల్ వాల్యూ an టోటల్ వాల్యూ 0. ఓకే కదా, ఇప్పుడు ఇదంతా 0 వచ్చింది, మనకు ఏ నాట్ వాల్యూ f ఆఫ్ x వచ్చింది, f ఆఫ్ x. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ x ప్లేస్ లో x నాట్ ని సబ్స్టిట్యూట్ చేయాలని నేను చెప్పాను. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏంటంటే ఇక్కడ f ఆఫ్ x, ఇక్కడ కూడా x ఉంది కదా, x నాట్ సబ్స్టిట్యూట్ చేయాలి కంపల్సరీ, మర్చిపోతారు. ఇప్పుడు నేను కూడా ఇది మర్చిపోయాను, ఓకేనా, గుర్తు చేస్తున్నాను మీకు. f ఆఫ్ x నాట్, f ఆఫ్ x నాట్ క్లియర్ గా చూసుకోండి. ఇందులోనే కాదు, మనకు x అనే వేరియబుల్ ఎక్కడున్నా మనం x ప్లేస్ లో x నాట్ సబ్స్టిట్యూట్ చేయాల్సిందే, ఇది ఒకటి గమనించండి క్లియర్ గా. ఓకే, ఇప్పుడు ఏ నాట్ వాల్యూ ఇదేనా, కాదు, ఇంకొంచెంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ f ఆఫ్ x నాట్ వాల్యూని మనం టేబుల్లో నుంచి తీసుకోవాలి, ఏ నాట్ వాల్యూ మనకు వస్తుంది. ఈ ఫంక్షన్ x నాట్ మనం ఇలా టేబుల్ గీసాం కదా, ఇలా టేబుల్ గీసాం. ఇప్పుడు ఇక్కడ x నాట్ ఉంది, ఇక్కడ y నాట్ ఉంది.
అంటే ఇక్కడ ఫంక్షన్ ఎస్ ఉంది, ఫంక్షన్ వై ఉంది. ఓకే, అవును కదా. అండ్ ఇక్కడ x1, x2, x3, y1, y2, y3 ఈ విధంగా ఉన్నాయి కదా. మీరు టేబుల్ గీసుకున్నారు చూడండి ఒకసారి. డన్. ఇప్పుడు ఈ వాల్యూలో నుంచి, ఈ 2 రోలో నుంచి మనం ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం మరి మనం? ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఎక్స్ అన్నట్టు, ఇది ఫంక్షన్ ఎక్స్. ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్ నాట్ వాల్యూ వై నాట్. ఓకే, ఫంక్షన్ x1 వాల్యూ y1, ఫంక్షన్ y2 వాల్యూ y2. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫంక్షన్ x నాట్ వాల్యూ ఏంటి? y నాట్. y నాట్, ఏ నాట్ వాల్యూ y నాట్. ఇప్పుడు మనకు ఏ నాట్ వాల్యూ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఏ నాట్ వాల్యూ బాక్స్ కొట్టి ఇలా ఈ విధంగా రాయండి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు A1 వాల్యూ కావాలి. ఇప్పుడు మనకు A1 వాల్యూ కావాలి. ఏ నాట్ వాల్యూ మనకు y నాట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ A1 వాల్యూ కావాలంటే నేను ఈక్వేషన్ నెంబర్ 1లో x ఈజ్ ఈక్వల్స్ టు x1 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x ప్లేస్లో ఏం చేస్తున్నాను? x1ని సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఫర్ A1 వాల్యూ. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో x1ని అన్నిట్లో అప్లై చేయాలి. ఇక్కడ కూడా ఈ ఎక్స్ ప్లేస్లో కూడా x1 అప్లై చేయండి. క్లియర్గా ఇక్కడ చూసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం x1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ A1 ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఉంది అంటే x1 మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ A2 ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే x1 మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ x1 మైనస్ x1 ప్లస్ సో ఆన్ ప్లస్ ఏఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఉంది, x1 మైనస్ ఎక్స్ నాట్ రాయాలి. అండ్ x1 మైనస్ x1 అప్ టు సో ఆన్ x1 మైనస్ xn మైనస్ 1. ఎందుకు x1 రాశాను? ఇక్కడ x ప్లేస్లో x1 మనం అప్లై చేసామంతే. ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు నేను, ఓన్లీ ఎక్స్ ప్లేస్లో x1 నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎందుకు? ఈ A1 వాల్యూ రావడానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇందులో నుంచి A1 వస్తుందా? ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ x1 మైనస్ x1 క్యాన్సిల్ అయిపోతాయి. దీని వాల్యూ 0 వస్తుంది. అంటే మీరు ఎగ్జామ్లో ఇంకో స్టెప్ వేయండి, ఈ 2 క్యాన్సిల్ చేసి ఇంకో స్టెప్ వేయండి ఖచ్చితంగా. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే దీని వాల్యూ 0 అవుతుంది. అండ్ ఇంకెక్కడ ఉంది? ఇక్కడ కూడా ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ప్లస్ x1 మైనస్ x1 క్యాన్సిల్ అయితే దీని వాల్యూ కూడా 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాసుకున్నట్లయితే ఇంకేం క్యాన్సిలేషన్ లేవు కదా, అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, డన్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ వాల్యూ ఉంటుంది ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈస్గా రాయండి, A1 x1 మైనస్ x నాట్ ప్లస్ ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందండి? 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ సో ఆన్ ప్లస్ ఏఎన్ x1 మైనస్ x నాట్ ఇంటూ 0. ఇది ఈ ఏఎన్ నుంచి ఈ మొత్తం వాల్యూ 0 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది మల్టిప్లైలో. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం తీసుకోకూడదు, ఎందుకంటే అవి 0 వాల్యూస్ కదా. మీరు ఇంకో స్టెప్ వేయాలి ఎగ్జామ్లో ఖచ్చితంగా. నేను ఇక్కడ బోర్డు మీద చెప్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇంకో స్టెప్ వేసుడు ఎందుకని మళ్ళీ పేజ్ చెప్తున్నాను, క్లారిటీగా గమనించాలి. ఓకే, ఈ జీరోస్ అనేవి ఇసి పెట్టేసి నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా రాయండి. ఓకే, ఈ విధంగా అయితే రాసాం మనం. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మనకు ఏ నాట్ వాల్యూ అయితే వచ్చింది కదా. ఇంతకుముందు చేసినప్పుడు మనకు ఏ నాట్ వాల్యూ ఎంత వచ్చింది? ఫస్ట్ ఇక్కడ రాయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ వాల్యూ ఎంత వచ్చింది? మీ నోట్బుక్లో చూడండి ఒకసారి, రాశారు కదా. ఓకే, ఏ నాట్ వాల్యూ మనకు వై నాట్ అయితే వచ్చింది, వై నాట్ ప్లస్ ఇక్కడ A1 మరి ఇక్కడ x1 మైనస్ x నాట్ ఈ వాల్యూ రావాలి మనకు. ఈ వాల్యూ రావాలంటే నేను డైరెక్ట్గా చెప్తాను వాల్యూ. మీకు ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో అందులో కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, ఎలా ఈ x1 మైనస్ x నాట్ వాల్యూ వచ్చింది అనేది.
నేను ఇక్కడ వీళ్ళకు డైరెక్ట్ చెప్తున్నానని మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అలా రాసిన మార్క్స్ పడతాయి. ఈ వాల్యూ అనేది డైరెక్ట్ గా నేను రాస్తున్నాను, గమనించాలి. ఇది హెచ్ అవుతుంది. ఈ x1 మైనస్ x0 వాల్యూ హెచ్ అవుతుంది. అంటే ఈ హెచ్ అనేది ఈ a1 కి మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ y0 ప్లస్ a1h. ఇక చూడండి, మనకు ఎఫ్ ఆఫ్ x1 ఇజ్ ఈక్వల్స్ టు y0 ప్లస్ a1h. ఈ హెచ్ ఎలా వచ్చిందని చెప్పాను మీకు. హెచ్ వాల్యూ ఇక్కడ x1 మైనస్ x0 ఇజ్ ఈక్వల్స్ టు హెచ్ అన్నట్టు. ఇది డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఓకే, అది మనకి యూజ్ అవుతుంది, అది డైరెక్ట్గా గుర్తుంచుకోండి. అది వాల్యూ హెచ్ అని. ఓకే, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ టేబుల్లో నుంచి కనుక్కోవాలి. మనం ఇంతకు ముందు టేబుల్ గీసాం కదా, అది టేబుల్లో నుంచి నాకు ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ ఎంత వస్తుందో ఒకసారి చెప్పండి నాకు. ఓకే, మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు లైవ్ కాకుండా మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుంటుంది అన్నట్టు. ఈ ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ ఏ విధంగా రాయాలి? ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ ఈ బాక్స్లో మనకి ఉన్నాయిగా x1, x0, x1, x2, x3, y0, y1, y2, y3. ఇంతకుముందు చెప్పాను ఫంక్షన్ ఫంక్షన్ x0 వాల్యూ y0 అని. ఫంక్షన్ మనకి x1 వాల్యూ కావాలి. ఇప్పుడు ఫంక్షన్ x1 వాల్యూ ఏమవుతుంది? y1 అవుతుంది. ఫంక్షన్ x1 వాల్యూ y1 అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఫంక్షన్ x1 వాల్యూ y1 రాస్తున్నాను. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ y0 ఉంది, యాజ్ ఇట్ ఈస్గా రాయండి. a1h ఉంది, డైరెక్ట్గా రాసేయండి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా దేనికి చేస్తున్నాం? ఈ a1 వాల్యూ కోసమే కదా. a1 యొక్క వాల్యూ మనకు రావడానికే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాం. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ a1 ఇంటూ హెచ్ని ఇక్కడనే ఉంచి ఈ y0ని ఇడిదికి పంపించేస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ y0 ఈజ్ ఈక్వల్స్ టు a1 ఇంటూ హెచ్. ఓకే, ఇప్పుడు మనకు ఇందులో నుంచి ఓన్లీ a1 వాల్యూ కావాలి, హెచ్ మనకు అవసరం లేదు. సో a1 ఇంటూ హెచ్ ఉంది కదా ఇక్కడ, మనకు a1ని ఇక్కడనే ఉంచి నేను హెచ్ అనే వాల్యూని ఇడిదికి పంపించేస్తే దీనికి డినామినేటర్ అవుతుంది. అంటే y1 మైనస్ y0 డివైడెడ్ బై ఈ హెచ్ అనేది వస్తుంది కదా, వచ్చినప్పుడు డినామినేటర్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు a1 వాల్యూ. ఓకేనా, దిస్ ఈజ్ ద a1 వాల్యూ. ఇప్పుడు రాయండి క్లియర్గా, a1 ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y0 డివైడెడ్ బై హెచ్. మరి ఇంకొద్దిగా సాల్వ్ చేస్తేనే ఈ న్యూమరేటర్ని సాల్వ్ చేయాలి, మనకి a1 వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న న్యూమరేటర్ని ఇంకొద్దిగా సాల్వ్ చేయాలండి. ఈ వాల్యూని ఇక్కడ కరెక్ట్గా చూడండి, y1 మైనస్ y0 ఉంది. ఓన్లీ మనం న్యూమరేటర్ని చేంజ్ చేస్తున్నాం, డినామినేటర్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి. y1 మైనస్ y0 ఈ వాల్యూ అనేది నేను ఇంతకుముందు చెప్పిన టేబుల్లో ఉంటుంది, క్లారిటీగా చూడండి. దాని వాల్యూ వచ్చేసి ఏముంటుందంటే డెల్టా y0 అని ఉంటుంది. డెల్టా y0 అని ఆ టేబుల్లో ఈ వాల్యూ ఉంటుందండి, క్లారిటీగా చూసుకోండి. డన్. ఇప్పుడు మనకు a1 వాల్యూ అయితే వచ్చింది. ఈ a1 వాల్యూలో నుంచి సిమిలర్లీ ఈ a1 వాల్యూని యూజ్ చేసుకొని a2 వాల్యూ, a3 వాల్యూ, మనకు ఇంకేం కావాలి? an వాల్యూ కనుక్కోవాలి. a2 వాల్యూ, a3 వాల్యూ, అదేవిధంగా an వాల్యూ. మన ఇక్కడ a3 వాల్యూ అవసరం లేదు కదా సార్ అంటే, మనకు ఈ సిరీస్లో వస్తుంది కాబట్టి a3 వాల్యూ కూడా రాసి పెట్టుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ a2 వాల్యూ కావాలంటే దీన్ని యూజ్ చేసుకొని a2 వాల్యూ కనుక్కోవాలి. ఎలా? ఫస్ట్ a1 వాల్యూ ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఫస్ట్ డెల్టా y0 డివైడెడ్ బై హెచ్ యాజ్ ఇట్ ఈస్గా రాసి, మీరు ఇక్కడ ఒకటే గమనించాలి, ఇక్కడ 2 ఉంది కదా, 2 ఉంది కాబట్టి ఈ డెల్టా పవర్లో 2 అప్లై చేయండి, డెల్టా స్క్వేర్. ఓకే, అండ్ డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్ అప్లై చేయండి. ఓకే, 2 ఫ్యాక్టోరియల్ అప్లై చేయండి.
అర్థమైంది కదా. ఇక్కడ A2 కాబట్టి డెల్టా పవర్ 2 అండ్ కింద డినామినేటర్లో ఇక్కడ బేస్ ఏముంది 2 ఉంది కాబట్టి దానికి ఫ్యాక్టోరియల్ యాడ్ చేశాను. 2 ఫ్యాక్టోరియల్ h యాజ్ ఇట్ ఈస్గా రాశాను. మరి ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ ఎందుకు రాయాలి సార్ అంటే ఇప్పుడు ఇక్కడ డెల్టా పవర్ 1 అన్న డెల్టా అనే వస్తుంది, 1 ఫ్యాక్టోరియల్ అన్న 1 వస్తుంది కాబట్టి అది రాయకుండా ఏం కాదు. అండ్ ఇక్కడ చూడండి A3 కావాలంటే డెల్టా పవర్ 3 y0 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ h. ఈ A1 వాల్యూని యూజ్ చేసుకొని ఇక్కడ రాశాను నేను. ఇప్పుడు ఏం చేయలేదు, ఈ 3ని ఈ పవర్కి డినామినేటర్కి ఫ్యాక్టోరియల్ చేశాను అంతే. అండ్ ఇక్కడ an కూడా అదే విధంగా రాయండి, an కూడా అదే విధంగా ఇక్కడ ఈ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఫస్ట్ మీకు అర్థం కాకుంటే ఈ A1 వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా రాసి ఇప్పుడు ఇక్కడ బేస్లో ఏముంది n ఉంది కదా, ఇక్కడ పవర్ n పెట్టండి, కింద డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనకు A2 వాల్యూ, A3 వాల్యూ, an వాల్యూ వచ్చినాయి. ఇక్కడ క్లారిటీగా ఇంకా అయిపోలేదు, గమనించండి. ఇదంతా క్లియర్గా రాసిన తర్వాత లాస్ట్ ఒక స్టెప్ ఉంటుంది. ఏం చేయాలంటే దీనికి కూడా ఈ పవర్ h పవర్ కూడా 2 అనేది అప్లై చేయాలి. ఈ h పవర్కి బేస్ ఏముంది 3 ఉంది కాబట్టి 3, ఈ n ఉంది కాబట్టి hకి n అప్లై చేయాలి. పవర్ ప్లేస్లో ఈ బేస్ వాల్యూ ఎంత ఉందో అవి అప్లై చేసుకుంటూ రావాలి. మరి ఫస్ట్ ఎందుకు చెప్పలేదంటే మీకు ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, అన్నీ ఒకసారి చెప్తే అని తర్వాత లాస్ట్ స్టెప్లో ఈ విధంగా చెప్పాను. ఇదైతే అర్థమైంది కదా, డన్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనకు A0 వాల్యూ ఉంది, A1 వాల్యూ ఉంది, అదేవిధంగా A2, A3, an వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ అన్ని తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ నెంబర్ 1లో A0 వాల్యూ, A1 వాల్యూ, A2 వాల్యూ, an వాల్యూ, ఆ ప్లేస్లో మనం ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ A0 ఈ వాల్యూస్ అయితే వచ్చాయి కదా, ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఫస్ట్ స్టెప్ ఈక్వేషన్ నెంబర్ 1లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ A0 వాల్యూ మనకు y0 వచ్చింది. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి, A0 వాల్యూ మనకు y0 వచ్చింది, y0 సబ్స్టిట్యూట్ చేశాను. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. A1 వాల్యూ మనకు డెల్టా y0 బై h వచ్చింది, డెల్టా y0 బై h మల్టిప్లైడ్ బై ఇక్కడ ఏముంది x మైనస్ x0, అది యాజ్ ఇట్ ఈస్గా రాయండి, x మైనస్ x0 ప్లస్ A2 వాల్యూ మనకు ఇది వచ్చిందండి. ఏంటది డెల్టా స్క్వేర్ y0 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ h స్క్వేర్. అండ్ ఇక్కడ ఏదైతే మల్టిప్లై ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే రాయండి, x మైనస్ x0 ఉంది, అదేవిధంగా x మైనస్ x1 ఉంది, ప్లస్ సో ఆన్ ప్లస్ an వాల్యూ మనకు ఏమొచ్చిందంటే ఇగో ఇది యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్న వాల్యూ రాయాలి, డెల్టా పవర్ n ఇంటూ y0 డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ h పవర్ n. ఓకే, దీనికి ఏ మల్టిప్లై ఉంది, x మైనస్ x0, x మైనస్ x1, సో ఆన్ x మైనస్ x బేస్లో n మైనస్ 1 ఉంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో ఇలా కొట్టి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 1 తోటి ఇక్కడ వరకు పని అయిపోయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 2ని యూజ్ చేసుకొని లాస్ట్ స్టెప్ ఇక ఈ ఈక్వేషన్ నెంబర్ 2ని యూజ్ చేసుకుంటే మనకు ఏది డిరైవ్ చేయమన్నాడు క్వశ్చన్లో, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఆ ఫార్ములా అనేది ఈక్వేషన్ నెంబర్ 2ని యూజ్ చేసుకుంటే వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఈక్వేషన్ నెంబర్ 2 అయితే వచ్చింది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఇక్కడ ఏంటంటే మనకు x మైనస్ x0 వాల్యూ కావాలి, అదేవిధంగా x మైనస్ x1 వాల్యూ కావాలి, అండ్ నెక్స్ట్ x మైనస్ xn మైనస్ 1 వాల్యూ కావాలి. ఇక్కడ మనకు టోటల్గా ఇక్కడ ఇప్పుడు 3 వాల్యూస్ వస్తే మనం ఆ మూడు వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కొన్ని కొద్దిగా క్యాన్సిల్ అవుతాయండి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన f ఆఫ్ x వాల్యూనే ఫార్ములా.
ఇక్కడ ఫస్ట్ మనం ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ కనుక్కుందాం. దానికి నేను లెట్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ డివైడ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పి అనుకుంటున్నాను ఫస్ట్. మరి ఈక్వేషన్ నెంబర్ 2 రాసిన తర్వాత ఇది ఎలా గుర్తుండాలి సార్ మాకు అనేది చెప్తాను. ఒక్కొక్కసారి గుర్తుండదు ఇది ఫార్ములా, కానీ మనకు ఒకవేళ గుర్తుండకపోతే ఇక్కడ ఈజీ ట్రిక్ చెప్తాను వినండి. మనకి ఈక్వేషన్ నెంబర్ 2 వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఈ డెల్టా వై నాట్ డిస్ పెట్టేసేయండి. న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఉంది, డినామినేటర్లో హెచ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ డివైడెడ్ బై హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు పి అనుకోండి. ఓకే, ఇలా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఇందులో నుంచి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ కావాలి మనకు. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూని అక్కడనే ఉంచి ఈ డినామినేటర్లో ఉన్న హెచ్ని ఇటు దిక్కు పంపించేస్తే పీకి మల్టిప్లై అవుతుంది. సో పి ఇంటూ హెచ్. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ ఏంటి, పి ఇంటూ హెచ్. ఓకే, మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ మనకు కావాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ మనకు కావాలి. ఏంటి, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ మనకు కావాలి. ఇక్కడ ఎక్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి మైనస్ ఈ ఎక్స్ వన్ వాల్యూని ఏ విధంగా రాస్తారంటే ఇక్కడ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ఈ విధంగా రాయండి. ఎలా సార్ మరి ఇది ఎలా వచ్చింది అనేది అంటే ఎక్స్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఇది వాల్యూ ఎలా అంటే నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను మీకు ఒక ఫార్ములా. ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ ఉన్నట్లయితే దాన్ని డైరెక్ట్గా హెచ్ వాల్యూతో డినోట్ చేయమని హెచ్ అని డైరెక్ట్గా రాసామని చెప్పాను. ఇప్పుడు ఇందులో నుంచి మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్ వన్ కాబట్టి ఎక్స్ వన్ని ఇక్కడనే ఉంచి ఈ మైనస్ ఎక్స్ నాట్ని అది పంపించేస్తే మనకు ప్లస్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ వన్ ప్లేస్లో నేను ఏం చేయాలి, ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అనే వాల్యూ రాయాలి. ఇక్కడ అదే చేశాను నేను. ఓకే, డన్. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ మైనస్ అనేది ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి అప్లై చేయండి. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ హెచ్. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ కనుక్కుంటున్నాం మనం. ఇక్కడ దీన్ని చూస్తున్నప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అని ఉంది. ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ మనకు ఇంతకు ముందే వచ్చింది, దాని వాల్యూ పిహెచ్. మైనస్ ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి హెచ్. ఓకే, అర్థమైంది కదా. ఈ వాల్యూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, పిహెచ్ వచ్చింది కదా. ఓకే, డన్. ఇక్కడ మైనస్ హెచ్ ఉంది కాబట్టి మైనస్ హెచ్ అప్లై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇందులో నుంచి హెచ్ అనేది కామన్ తీయండి. ఇందులో నుంచి హెచ్ అనేది కామన్ తీస్తే పి మైనస్ వన్ ఉంటుంది. హెచ్ అనేది ఇందులో నుంచి కామన్ తీసాను, మనకు లోపల ఇక్కడ హెచ్ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ పి అనేది మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, హెచ్ ఆల్రెడీ బయటనే ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, మళ్ళీ హెచ్ దీన్ని లోపలికి మల్టిప్లై చేసినా మనకి ఇదే సేమ్ వస్తుంది ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ మనకు పి మైనస్ 1 ఇంటూ హెచ్ వచ్చింది. ఓకే, ఇదే విధంగా మనకు ఇంకొక వాల్యూ కావాలి. ఏం వాల్యూ అది, ఎక్స్ మైనస్ ఎక్స్ ఎన్ మైనస్ 1 వాల్యూ కావాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ ఎన్ మైనస్ 1 వాల్యూ కావాలి. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని నేను రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దీన్ని యూజ్ చేసుకొని నేను ఈ వాల్యూ అనేది రాస్తాను. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ 1 ఉందండి, ఎలా గుర్తుండాలో చెప్తున్నాను. ఈ వాల్యూ అనేది ఎక్స్ 1 ఉంది. ఇక్కడ ఏమని చూడండి, పి మైనస్ 1. ఈ 1 అనేది ఇక్కడ ఎక్స్కి బేస్ 1 ఉంది కాబట్టి 1 తీసుకొని ఇంటూ హెచ్ మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఇక్కడ పి మైనస్ ఇక్కడ ఉన్నదే పి మైనస్ అని అప్లై చేసి ఇక్కడ ఎక్స్కి బేస్ ఏముంది, ఎన్ మైనస్ 1 ఉంది కదా, ఆ ఎన్ మైనస్ 1ని ఇక్కడ రాసి హెచ్ మల్టిప్లై చేయండి. అర్థమైంది కదా. ఇక్కడ ఎన్ మైనస్ 1ని ఏ విధంగా అప్లై చేశానో ఒకసారి గమనించండి. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎన్ మైనస్ 1. ఓకే, మనకు ఈ వాల్యూ వచ్చింది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్.
x మైనస్ x1 x మైనస్ xn మైనస్ 1 ఈ మూడు వాల్యూస్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకైతే ఈ వాల్యూస్ అనేవి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ వై నాట్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి ప్లస్ డెల్టా వై నాట్ డివైడెడ్ బై హెచ్. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లేస్లో మనకు వాల్యూ పిహెచ్ వచ్చింది కాబట్టి పిహెచ్ని అప్లై చేయండి ప్లస్ డెల్టా స్క్వేర్ వై నాట్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఇక్కడ ఉన్నది రాశాను. అండ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ మనకు పిహెచ్ వచ్చింది, పి ఇంటూ హెచ్. అండ్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత, పి మైనస్ వన్ ఇంటూ హెచ్, పి మైనస్ 1 ఇంటూ హెచ్. అండ్ ప్లస్ సో ఆన్ ప్లస్ డెల్టా పవర్ ఎన్ వై నాట్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ హెచ్ పవర్ ఎన్ అక్కడ ఉన్నది ఇక్కడ రాశాను. ఎక్స్ మైనస్ 1 వాల్యూ ఎంత వచ్చింది, పిహెచ్. అండ్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత వచ్చింది, పి మైనస్ 1 ఇంటూ హెచ్. ఓకే, అప్ టు సో ఆన్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 వాల్యూ మనకు పి మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ వచ్చింది. ఆ వాల్యూస్ని సెకండ్ ఈక్వేషన్లో అప్లై చేశాను అంతే నేను. ఇప్పుడు ఇక్కడ కొన్ని క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ చూసుకోండి. న్యూమరేటర్లో హెచ్, డినామినేటర్లో హెచ్ క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో హెచ్, డినామినేటర్లో ఇక్కడ హెచ్ అండ్ హెచ్ స్క్వేర్ ఉంది, అంటే 2 హెచ్లు ఉన్నట్టు. ఇక్కడ ఒక హెచ్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఇంకొక హెచ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఈ మల్టిప్లికేషన్లో ఇంకో హెచ్ ఉంది న్యూమరేటర్లో, అండ్ ఇక్కడ కూడా డినామినేటర్లో ఇంకో హెచ్ ఉంది, అది క్యాన్సిల్ అవుతుంది. డన్. అదేవిధంగా ఇక్కడ కూడా, ఇక్కడ డినామినేటర్లో హెచ్ పవర్ ఎన్ ఉంది, మరి ఇక్కడ హెచ్ ఉంది, ఇదంతా ఒకటే సిరీస్ కదా, హెచ్ హెచ్ సో ఆన్ అప్ టు హెచ్, అంటే ఇది కూడా హెచ్ పవర్ ఎన్ అని అంటే కదా. సో ఈ హెచ్లన్నీ క్యాన్సిల్ చేయాలి, క్యాన్సిల్ చేసి డినామినేటర్లో కూడా హెచ్ పవర్ ఎన్ ఉంది, అది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మిగిలిన వాటిని ఒకసారి రాయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు వై నాట్ ప్లస్ పి ఇంటూ డెల్టా వై నాట్, పి ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ ఇక్కడ పి ఇంటూ పి మైనస్ 1, పి ఇంటూ పి మైనస్ 1 ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఇక్కడ పి ఇంటూ పి మైనస్ 1, ఇక్కడ క్లియర్గా చూసుకోండి, పి ఇంటూ పి మైనస్ 1 అప్ టు సో ఆన్ పి మైనస్ ఎన్ మైనస్ 1, పి ఇంటూ పి మైనస్ 1 ఇంటూ ఇక్కడ రాస్తున్నాను డెల్టా పవర్ ఎన్ వై నాట్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్, ఎన్ ఫ్యాక్టోరియల్. ఇది వచ్చేసి డెరివేషన్ ఆఫ్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. ఓకే, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ డెరివేటివ్ చేయమంటే ఈ విధంగా చేయాలి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, నేను నోట్స్లో ఎవరైతే నోట్స్ పర్చేజ్ చేశారో ఈ వాల్యూ అనేది ఇక్కడ డెల్టా పవర్ క్యూబ్ కూడా యాడ్ అయిందండి. అది రాసినా ఏం కాదు, ఏం లేదు, ఇక్కడ ప్లస్ అప్ టు సో ఆన్ అని ఉంటుంది కదా, ఈ ప్లస్లో ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది మళ్ళీ. ఏంటి, మీకు ఇంతకుముందు A3 వాల్యూ ఎలా కనుక్కోవాలో చెప్పాను కదా, A3 వాల్యూ డెల్టా క్యూబ్ వై నాట్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ హెచ్ పవర్ క్యూబ్ అని చెప్పాను కదా, అది ఇక్కడ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ పి ఇంటూ పి మైనస్ 1 ఉంది కదా, పి ఇంటూ పి మైనస్ 1 ఇంటూ పి మైనస్ 2 దాకా రాసి ఈ డెల్టా స్క్వేర్ వై నాట్ డెల్టా క్యూబ్ వై నాట్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్లో ఉంది కాబట్టి 3 ఫ్యాక్టర్లు వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. ఓకే, అంటే ఈ సిరీస్లో ఈ డెల్టా క్యూబ్ వై నాట్ కూడా వస్తుంది. మీరు ఇక్కడ దాకా రాసిన ఏం కాదు, ఇది కూడా యాడ్ చేసి రాసిన ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డెరివేషన్ ఆఫ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకేనా, ఈ విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిట్ 2లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఫార్వర్డ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా డెరివేషన్ డిరైవ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ నేను రాబోయే వీడియోలో నెక్స్ట్ వీడియో ఏం పెడతానంటే న్యూటన్స్ బ్యాక్వర్డ్. ఓకే, న్యూటన్స్ బ్యాక్వర్డ్ కూడా ఉంటుంది, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆ రెండిట్లో నుంచి ఖచ్చితంగా యూనిట్ 2లో నుంచి
ఏదో ఒకటన్నా క్వశ్చన్ అనేది కంపల్సరీ ఇస్తాడు. ఓకేనా? అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నోట్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో నేను నోట్స్ వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియోలో ఎలా చెప్పానో నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.